హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నామండి. ఏంటి క్లోత్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకుంటున్నారా? ఎస్, మేమైతే వెకేషన్కి అయితే వెళ్తున్నామండి, టెన్నెస్సీకి. సో ఇక్కడ నుంచి టెన్నెస్సీ అయితే మాకు 12 అవర్స్ బై కార్ అయితే పడుతుంది అనమాట టైమ్. సో ఇప్పుడు ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? మనకి ఇది ఇప్పుడు నడుస్తున్నది అయితే పీక్ ఫాల్ సీజన్ అనమాట. మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా మనకి ఫాల్ కలర్స్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. సో ఫాల్ కలర్స్ అంటే మనకి చెట్లు ఆకులు అనేవి ఆరెంజ్, పింక్, ఇలా రెడ్ కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. సో సీజన్ అయిపోయాక ఆకులన్నీ కూడా పడిపోతాయి. సో ఆ కలర్స్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేచర్ ఇచ్చే గిఫ్ట్ అని అనుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయరే ప్లాన్ చేసాం కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాము. బట్ ఈసారి అయితే మేము ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే మేము ఫస్ట్ టైము 6 days అలా ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ ఏంటంటే ఫ్రైడే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈవినింగ్. ఎందుకంటే మాకు చాలా దూరం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నైట్ ఒక ప్లేస్లో అయితే స్టే చేసి వెళ్ళాలి. లేదంటే 12 hours కంటిన్యూస్గా జర్నీ చేయలేము, కార్ డ్రైవ్ చేయలేము. కాబట్టి అట్లాంటా రీచ్ అయిన తర్వాత అక్కడ నైట్ స్టే చేసేసి మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యే టయానికి ఆల్మోస్ట్ 3 అయిపోయిందనమాట. బికాజ్ హ్యూజ్ ట్రాఫిక్ ఉన్నింది. ఎందుకంటే పీక్ సీజన్ కాబట్టి చాలామంది టూరిస్ట్ వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి మాకు 1 hour అలా డిలే అయిపోయిందనమాట. సో అనుకున్న టైం కంటే 1 hour డిలే అయ్యింది. అండ్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుండిందండి. అండ్ ఇప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నట్టు అనిపించింది. సో కంప్లీట్గా సీజన్ అయితే అయిపోలేదు. సో ప్రజెంట్ నార్మల్గా లీవ్స్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉండింది. అండ్ వెళ్ళే దారిలో ఇలాగా ఒక రెస్ట్ ఏరియా లాగా అనిపిస్తే సో అక్కడ ఆగామన్నమాట. సో ఆగేసి అలాగా లోపల కొన్ని థింగ్స్ ఉండే చూడగలిగేటివి అవి చూసుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. గ్యాట్లిన్బర్గ్ మెయిన్ చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. సో అండ్ పీజియన్ ఫోర్స్ ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో నేను బాగా ఎంజాయ్ చేసిన అండ్ మంచి సీనిక్ వ్యూ ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇవాళ మీతో పాటు షేర్ చేసేసుకుంటాను. ఇక నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ షార్ట్స్ కానీ అది మీ దాకా రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ డే కూడా మేము అట్లాంటా నుంచి మళ్ళీ గ్యాట్లిన్బర్గ్ రావడానికి మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 9 స్టార్ట్ అయితే ఈవినింగ్ 3 కల్లా రీచ్ అయ్యామన్నమాట. సో తర్వాత ఇక్కడ నుంచి మేము ఎయిర్బిఎన్బికి వెళ్ళొచ్చు అనేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో మేము పార్కింగ్ చేసేటప్పుడు ఎంత పెద్ద బేర్ జస్ట్ నా పక్క నుంచే వెళ్తునింది. నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు. సో మా హస్బెండ్ చెప్పేసరికి చూసాను అనమాట. సో జనాల్లోనే తిరుగుతూ ఉందన్నమాట ఈ బేర్ వచ్చేసి. అండ్ దీనైతే నేను దగ్గర నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము స్కై బ్రిడ్జ్ వెళ్ళడానికి ఇలాంటిది ఒక రైడ్ ఉండే అనమాట. సో ఇలాగా మనం వ్యూ చూసుకుంటూ వ్యూను ఎంజాయ్ చేసుకుంటూ మనం అక్కడ ఆ టాప్ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మనకి మంచి సీనిక్ వ్యూ ఉండే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ మీద మనం నడవచ్చు. సో ఆ సీనరీని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదైతే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంది. సో చూడడానికి నాకు ఫస్ట్ భయం వేసినా కానీ ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా ఈజీగా వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో మా బుజ్జిదైతే నేను భయపడుతుంది అనుకున్నాను కానీ దానికి అసలు భయం. ఇప్పుడు మనం వెళ్తున్న రైడ్ని మనము ఓపెన్ ఎయిర్ క్లియర్ లీఫ్ రైడ్ అని అంటాము. ఇది ఆల్మోస్ట్ 1800 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ నుంచి స్మోకీ మౌంటైన్స్ మంచి వ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఇది నార్త్ అమెరికాలోనే ద లాంగెస్ట్ పెడిస్ట్రియన్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇందాక స్కై రైడ్కి వచ్చేటప్పుడు ఒక పెద్ద క్యూ ఉండే. సో ఆ క్యూలో వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్కి యూజ్ చేసిన వైర్స్ కానీ అవి ఎక్విప్మెంట్స్ కానీ వాటి యొక్క కెపాసిటీ అవంతా కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి పాత్వే మొత్తం కూడా వుడ్తో చేస్తుంటారు. బట్ ఒక్క మిడిల్లో ఒక్క కొంచెం స్పేస్ మాత్రము గ్లాస్తో చేస్తున్నారనమాట. సో అప్పుడు ఈవినింగ్ ఇలా వాక్ చేస్తున్నప్పుడు మేము
అంటే కింద చెట్లు కూడా కనిపిస్తుండే అనమాట. సో చాలా భయం అనిపించింది. అండ్ నైట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే నాకు అంత భయం అనిపించలేదు అనమాట, ఎందుకంటే అంత క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి నాకు అంత భయం లేదు అనమాట. సో ఇదే ఆ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ బ్రిడ్జ్ మధ్యలో అయితే జస్ట్ ఒక 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా, సో 5 or 6 అలా స్క్వేర్స్ అనమాట. జస్ట్ కొంచెం లెంత్ వరకే ఈ గ్లాస్తో పెట్టారు. సో అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా స్మోకీ మొత్తం కూడా మనం ఆ వ్యూ అనేది చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా వెకేషన్కి వెళ్ళినప్పుడు షాక్ అయ్యాను. షాక్ ఎందుకు అంటారా, అసలు ఈ స్మోకీ మౌంటైన్లో ఎటు చూసినా కానీ ఇండియన్సే కనిపించారనమాట. అందులోనే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళే, ముందు వెనక ఎటు చూసినా తెలుగు వాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే కనిపిస్తూ ఉండే అనమాట. అండ్ సెకండ్ డే వచ్చేసి స్మోకీలోనే కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్, అట్రాక్టివ్ ప్లేసెస్ ఉన్నాయంటే వాటిని చూద్దామని డ్రైవ్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మిడిల్లో ఏమైందంటే మేము ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం కానీ లంచ్ మర్చిపోయాం అనమాట. సో ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ చేసేసిన తర్వాత అప్పుడు మాకు వెలిగింది. సో ఫుడ్ ఎవరు తీసుకోలేదు, అది ప్యాక్ చేసి అక్కడే పెట్టేసి వచ్చేసామనేసి. సో మళ్ళీ తిరిగి వెళ్ళలేక సో స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి సో వాటితో మేనేజ్ చేయొచ్చు అనేసి అయితే మేము వెనక్కి వెళ్ళకుండా మళ్ళీ ముందుకే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా డ్రైవ్లో అయితే మాకు ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో దాట్ అక్కడ కారు కాసేపు ఆపేసి వీడియోస్ అలాగా ఫొటోస్ అలా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ సడన్లీ మాకైతే బేర్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక 3-4 బేర్స్ అయితే వచ్చేసాయి అనమాట సడన్గా. అండ్ అవేమి అటాక్ చేసేలాగే లేవు, జస్ట్ వాటి దారిలో వెళ్తూ మాకైతే కనిపించాయి అనమాట. సో కొంతమంది ఆగేసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే మేము ఏంటని చూస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత అవైతే కొంచెం రోడ్డు మీదకి రావడం స్టార్ట్ అయ్యాయి. సో రోడ్డు మీద నుంచి ఇంకొంచెం పక్కనే మౌంటైన్ ఏరియా ఉండే, సో దాని మీదకైతే వెళ్ళిపోయాయి అనమాట. సో చాలా వరకు ఇక్కడ బేర్సే కనిపిస్తున్నాయి, ఇంకా ఎటువంటి యానిమల్స్ అయితే మేము చూడలేదు. అండ్ నెక్స్ట్ డ్రైవ్లో వెళ్తూ కొన్ని షాప్స్ దగ్గర ఆగేసి అక్కడ చూసుకుని నిదానంగా వెళ్ళాము. అండ్ థర్డ్ డే వచ్చేసి ఏంటంటే మాకు నైట్ ఫుల్ రెయిన్ పడేసరికి ఇక ఆ మౌంటైన్ ఆ చెట్ల దగ్గర నుంచి మొత్తం స్మోక్ అలా బయటకు వస్తూ ఉన్నాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఎర్లీ మార్నింగే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుని అండ్ తర్వాత వర్షం ఆగేదాకా వెయిట్ చేసేసి కొంచెం అది చినుకులు పడుతుంది అనగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము డ్రైవ్కి. అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ డేలోనే స్మోకీలోనే హైయెస్ట్ పాయింట్ అయిన కువోహి దగ్గర ఉండేసి క్లింగ్మ్యాన్ డోమ్ని చూడడానికి అయితే వెళ్ళాం అనమాట. అదైతే హైయెస్ట్ పాయింట్. సో ఈ స్మోకీలోనే హైయెస్ట్ పాయింట్ అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ముందు రోజు ఏంటంటే గూగుల్లో అలాగ సెర్చ్ చేసేసుకున్నాం అనమాట, అది ఖచ్చితంగా చూడాలి అనేసి. బట్ రెయిన్ వల్ల మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు చాలా కోల్డ్ ఉండింది, అలాగే విపరీతమైన విండ్ ఉండిందనమాట. అంతేకాకుండా ఈ క్లౌడ్స్ వల్ల వ్యూ అనేది సరిగా కనిపించదు. సో దట్ వెళ్ళిన వాళ్ళు కూడా ఏమీ కనిపించకుండా తిరిగి వచ్చేసారనమాట. సో అందుకే మేము అంత డేర్ చేసి ఆ విండ్, ఆ కోల్డ్కి బయటికి వెళ్ళలేకపోయాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసాం అనమాట. అండ్ వస్తూ చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే మేము చూసుకుంటూ వచ్చాము. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్ అంతా కూడా చూద్దామనేసి ఒక రౌండ్ అయితే వేసేసాను అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదేమి పెద్ద పెద్ద బిల్డింగ్లు అలా కాకుండా జస్ట్ చిన్నవి అండ్ ఫుల్ క్రౌడ్తో అందరూ మన ఇండియన్సే కనిపించుండే అనమాట. అండ్ చాలామంది అయితే వాళ్ళతో మేము మాట్లాడాము కూడాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. సో రిటర్న్ అయిన దారిలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఎలా మిస్ అయ్యాంరా బాబు అనిపించింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పర్టిక్యులర్ ఒక వ్యూ అయితేను.
అండ్ వైల్ స్మోకీకి వెళ్ళేటప్పుడు మేము చాలా ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. బట్ మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మాకు కొంచెం టైం అయితే ఉండిందనమాట. సో ఎందుకు ఇవన్నీ ప్లేసెస్ ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు మిస్ అవ్వాలనేసి కొంచెం నిదానంగా చూసుకుంటూ మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఉండే అనమాట. అండ్ అందులో ఇది కూడా ఉంది, విజిటర్ సెంటర్ అనమాట. సో అక్కడికి వెళ్ళి చూసుకొని నిదానంగా అయితే వెళ్ళాము. అది ఫస్ట్ హౌస్కి అయితే వెళ్ళలేదన్నమాట. మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళేసి పిల్లల్ని వాళ్ళని చూసేసి 2 days అలా వాళ్ళతో ఫ్యామిలీతో స్పెండ్ చేసేసి నెక్స్ట్ యాపిల్ పికింగ్ అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్తే మాకు ఫుల్ రెయిన్లో అసలు పాసిబులే కాలేదు. సో అక్కడే ఉండే స్టోర్లో ఒక యాపిల్ బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక ఇండోర్ గేమ్ జోన్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నాము కిడ్స్ కోసము. అక్కడ ఒక 2 hours అలాగా మా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసాం అనమాట. సో పిల్లల్ని చూసాము, అలాగే ఫ్యామిలీని కలిసామన్న హ్యాపీనెస్ అయితే ఉండే అనమాట. కలిసి 2 years అయిపోయింది. అండ్ 2 years తర్వాత ఇప్పుడే కలిసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ట్యాంపాకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ బిఫోర్ డేనే మా ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్ టెన్నెస్సీ టు ట్యాంపా అయితే రీచ్ అయిపోయారనమాట. అండ్ మేము ట్యాంపా రీచ్ అవ్వడానికి మాకైతే 9 hours పట్టింది. అండ్ అలాగా ఈవినింగ్ 5 కలా మేము ట్యాంపాకి వచ్చేసి రీచ్ అయిపోయాం అనమాట. అండ్ నెక్స్ట్ డే మా విజయదానికి స్కూల్ కూడా ఉండే. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. నాతో పాటు ఈ ఫాల్ కలర్స్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.